హలో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియోలో ఒక 3 బిహెచ్కేలో ఎన్ని పాయింట్లు ఉంటాయి ఏం కథ అని మీకు చూపిస్తాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి బెడ్ పొజిషన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ అనేది మనం 8 మోడల్ బోర్డ్ అనేది పెట్టేశాము. పైన అయితే లైట్ పాయింట్, ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, మేమైతే ఏసీ పైప్ అనేది పెట్టేస్తాము. మళ్ళీ తర్వాత కోర్ కటింగ్ అని ఇబ్బంది లేకుండా ఫస్ట్ అయితే ప్రతి రూమ్లో అయితే ఏసీది అయితే పాయింట్ అనేది పెట్టేస్తాము. ఇది వచ్చేసి మనకు 12 మోడలు. పైకి వచ్చేసి ఒక పైపు లేపి పెట్టినాము, అది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ బోర్డు. ఇది వచ్చేసి బాత్రూము. ఇక్కడ అనేది గీజర్ పాయింట్ అనేది పెట్టేసాము. కొన్ని బాత్రూమ్లలో అయితే ప్లంబింగ్ పైపింగ్ అయిపోయినాక అయితే పెట్టేస్తాము. ఇందులో అయితే ప్లానింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ 3 మోడల్ బోర్డ్ అనేది పెట్టేశాము. గీజర్ పాయింట్కి మీరు ఏ మోడల్ మెటల్ బాక్స్ పెడతారో కింద కామెంట్ చేయండి. మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనం టీవీ పాయింట్ అనేది ఇచ్చేసాము. బెడ్ ఈ పొజిషన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు టీవీ సపరేటు, నెట్ సపరేటు, రెండు సపరేట్ వచ్చేస్తాయి మనకి. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూము. గెస్ట్ అన్న వాడుకుంటారు, చిల్డ్రన్ అన్న వాడుకుంటారు. ఏదనేది ప్లాస్టింగ్ అనేది చేస్తున్నారు. సేమ్ దేని బాత్రూమ్ దానికి వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్. డైనింగ్లో అయితే మనం 12 మోడల్ బోర్డ్ అనేది పెట్టేశాము. సేమ్ ప్రతి రూమ్లో అయితే ఒక ఫాల్ సీలింగ్ అయితే పైప్ అనేది పైకి లేపుతాము. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 12 మోడల్ ఒకటే పెట్టేశాము. ఇక్కడైతే ఏసీ పాయింట్ అనేది పెట్టేశాము. ఇది వచ్చేసి మనకు అంతా ఓపెన్ కిచెన్. ఇక్కడైతే 2 6 మోడల్ ఉన్నాయి 4 ఫీట్ హైట్లో. ఇక్కడైతే 2 మోడల్, ఒకటి వాటర్ ప్యూరిఫైది, ఒకటి వచ్చేసి మన చిమ్నీ పాయింట్. ఇది వచ్చేసి 12 మోడల్. ఈ రూమ్ కంట్రోల్ అంతా ఫాల్ సీలింగ్ ఒకటి పైకి వచ్చేస్తుంది. బయట అయితే బాల్కనీలో అయితే 4 మోడల్ లైట్ పాయింట్. ఇదంతా ఓపెన్ కిచెను, బాల్కనీ. ఈ బాల్కనీలో కూడా వాషింగ్ మిషన్ పాయింట్ 4 మోడలు. ఇప్పుడు వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. గెస్ట్ బెడ్రూమ్లో డోర్ తీయంగానే 12 మోడలు. అక్కడైతే ఏసీ పాయింట్. ఇది ఇక్కడ కూడా బాల్కనీ వచ్చింది. ఇక్కడైతే మేము స్పేస్ లేదని వర్టికల్ 8 మోడల్ బోర్డ్ అనేది పెట్టేశాము. సేమ్ దీనికి కూడా బాత్రూమ్ వచ్చేసింది. 8 మోడల్ బోర్డు. ఇక్కడ వచ్చేసి బెడ్ వచ్చేస్తుంది. మేస్త్రీలు అయితే ప్లాస్టింగ్ చేస్తారు. బోర్డు అనేది ఇట్లా చేసేసారు మొత్తము. ప్రతి రూమ్లో అయితే 2 వే అయితే లాగేస్తాము. మీరు చేసే అపార్ట్మెంట్లలో ప్రతి రూమ్లో 2 వే బోర్డు పెట్టరా కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకు పూజా రూమ్కి వచ్చేసి మనము 8 మోడల్ బోర్డ్ అనేది పెట్టేశాము. పైకి అనేది మనోడు టేప్ అనేది కొట్టలేడు, టేప్ కొట్టేసుకోవాలి. ఫాల్ సీలింగ్ అనే ఒక పైప్ బయటికి. ఇది వచ్చేసి సెంటర్లో లైట్ పాయింట్, అడ్జస్ట్ పాయింట్. ఇక్కడ కూడా ఒక లైట్ పాయింట్, పైనకి అడ్జస్ట్ పాయింట్. ఇది వచ్చేసి మనకు హాల్లో అయితే 2 12 మోడల్ బోర్డులు ఉన్నాయి. ఇదొకటి డోర్ పక్కన, ఇదొకటి 8 వే DB 8 మోడల్ టీవీ పాయింట్. ఇక్కడ వచ్చేసి నెట్కి, ఇక్కడ వచ్చేసి ఏసీ. బయట అయితే కాలింగ్ బిల్లుకి అయితే 2 మోడల్ పెట్టినాము. ప్రతి రూమ్లో అయితే రెగ్యులర్గా అయితే మేము ఇలా ఇన్ని పాయింట్లు అనేది పెట్టేస్తాము. ప్రతి రూమ్కి వచ్చేసి 2 వే బోర్డులు అనేది వచ్చేస్తాయి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.